అశ్వత్థామ ఇప్పటికి బ్రతికే ఉన్నాడా? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 7 ఆఫ్ మహాభారత సైకాలజీ. ఈ సిరీస్ లో మహాభారతంలోని మనుషుల మైండ్ సెట్ అండ్ వారి సిచ్యువేషన్ ని చూస్తున్నాం. అశ్వత్థామ మొత్తం మహాభారతంలోనే వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. మనం అతన్ని ఓన్లీ విలన్ లా చూస్తే కేవలం ఒక సైడ్ ని మాత్రమే చూసినట్టు అవుతుంది. అశ్వత్థామ ఓన్లీ శివనంశతోనే కాకుండా యమ, కామ, క్రోధ అంశాల నుండి కూడా పుట్టాడు. తను చాలా పేదరికంలో పెరిగాడు. తాగడానికి పాలు కూడా లేకపోతే పిండిలో నీరు కలిపి పాలు అని చెప్పి తాగించారు. సో అలాంటి సిచ్యువేషన్ లో ద్రోణుడు ఉండేవాడు. ద్రోణుడు కౌరవ పాండవులకు గురువుగా చేరిన తర్వాత అశ్వత్థామ కూడా వారితో విద్య నేర్చుకున్నాడు. అశ్వత్థామకు తన తండ్రిపై చాలా ఇష్టం ఉండేది. అందుకే ద్రోణుడు చనిపోయే ముందు వరకు కూడా ధర్మయుద్ధమే చేశాడు. ద్రోణునిపై ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ కారణంగా అధర్మం వైపు తిరిగాడు. అందుకే మనకు ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ నాలెడ్జ్ తో పాటు ఎమోషనల్ కంట్రోల్. లేకపోతే కొన్నిసార్లు అది మనకే శాపం లాగా మారుతుంది. శాపం అంటే ఓన్లీ చనిపోవడమే కాదు, బ్రతుకుండడం కూడా ఒక శాపమే అని అశ్వత్థామని చూస్తే అర్థమవుతుంది. అశ్వత్థామకి కృష్ణుడు ఇచ్చిన శాపం 3000 సంవత్సరాల వరకు మాత్రమే. మరి తర్వాత తను చనిపోతాడా లేక బ్రతికే ఉంటాడా అనేది మెన్షన్ చేయలేదు. కొన్ని సోర్సెస్ ప్రకారం అతను కల్కి పురాణంలో కనిపిస్తాడు. ఫస్ట్ టైం కల్కి పుట్టినప్పుడు వస్తాడు అండ్ తర్వాత వచ్చి తన సైన్యానికి ట్రైనింగ్ కూడా ఇస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ లోది. సో ఇది ఎంతవరకు కరెక్టో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ విష్ణు పురాణం ప్రకారం అశ్వత్థామ నెక్స్ట్ మనవంతరంలో వ్యాస మహర్షి అవుతాడట. అంటే వేదాలను ప్రపంచానికి అందించే వ్యక్తి. అండ్ తను సప్తఋషుల్లో ఒక్కనిగా కూడా ఉంటాడట. మీకు సప్తఋషులైన మనవంతర టాపిక్ తెలియకపోతే మన యుగా ఫైల్ సిరీస్ చూసేయండి. ఫస్ట్ పార్ట్ పిన్నర్ రీల్స్ లో ఉంటుంది.